ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి రాబోయే కాలం సమ్మర్ కాబట్టి నగరికల్ వాటర్ ట్యాంక్ని అదేవిధంగా శాంతినగర్ వాటర్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. ఈ రెండిట్లో కూడా వాటర్ ఫుల్గా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో నీటి ఎద్దడి లేకుండా నర్సరావుపేట పట్టణానికి ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ అయితే రిజర్వాయర్స్ బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ శాంతినగర్ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నర్సరావుపేట మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. డిఈ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ 6 MLD, 7 MLD, 9 MLD ప్లాంట్లు ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో యాలం ట్రీట్మెంటు, క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా వాటర్ మాత్రం క్లీన్ వాటర్ రావడానికి వీలుగా అన్ని విధాలా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి తాగునీరు బాగా శుద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఈ వాటర్ ప్లాంట్ మొత్తాన్ని కూడా సర్వే చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ ఒక 20 MLD రిజర్వాయర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడానికి మనకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ నీటి ఎద్దడి లేకుండా ఈ సమ్మర్లో అన్ని విధాల ప్రజలకి మేలు చేయడానికి వాళ్ళు సర్వే చేయడం జరిగింది. మరొకసారి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.